మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇవాళ మనం తెలుసుకొనబోయేటటువంటి అంశం ఏమిటంటే, పరిశుద్ధుడైన మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. ఈ వచనాన్ని గురించి మనము క్లుప్తముగా ధ్యానించుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను పిలిచి, తనను వెంబడింపగోరువారు ఎలా ఉండాలో, శిష్యత్వపు వెల ఏమి చెల్లించాలో ఆయన తన శిష్యులకు వివరిస్తూ ఉన్నాడు. అలాగే క్రీస్తుని అనుసరించేటటువంటి ప్రతి ఒక్కరికి, వివిధ కాలాల్లో ఉంటున్నటువంటి అందరికీ ఆయన తెలియజేస్తున్నటువంటి విషయము. దేవుడు శిష్యులను తన దగ్గరికి పిలిచి తనను అనుసరించేటటువంటి వారికి ఎన్నో మేలులు వస్తాయి, ప్రయోజనాలు చేకూరుతాయి, వారు అష్టైశ్వర్యాలను అనుభవిస్తారని మభ్యపెట్టేటటువంటి మాటలను చెప్పకుండా వాస్తవాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తును అనుసరించటం వలన కలిగేటటువంటి శ్రమలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఎవరు క్రీస్తుకు అంగీకారం అవుతారో, ఎలాంటి వారిని క్రీస్తు ఇష్టపడతాడో, ఎలాంటి వారు ఆయన బిడ్డలవుతారో తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. తన శిలువను ఎత్తుకొని, ఈ శిలువ అనేది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, శిలువ అనేది భౌతికంగా కర్రతో చేసినటువంటి శిలువను గురించి ఆయన చెప్పట్లేదు, కానీ శిలువ అనేది హింసకు, అవమానానికి, హేళనకు, తిరస్కారానికి, మరణానికి చిహ్నంగా ఉంటుంది. ఇలాంటి వాటిని అనుభవిస్తూ క్రీస్తు కొరకు ఎవరైతే వీటన్నిటను భరిస్తూ ఆయనను అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే ఆయనకు పాత్రులవుతారు. అంటే ఆయన చిత్త ప్రకారముగా నడుచుకున్నటువంటి వాళ్ళు అవుతారు. దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణకు పాత్రులవుతారు. క్రైస్తవుడు ప్రతి నిత్యము తన జీవితంలో వీటితో పోరాటం చేస్తూనే ఉండాలి. నీతిగా, నిజాయితీగా క్రీస్తు కొరకు జీవించేటటువంటి వారికి ప్రతిరోజు ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో హింసలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, హేళన కలుగుతుంది, తిరస్కారం కలుగుతుంది. తిరస్కారం అనేది, అవమానం అనేది మన ఇంటి వారి నుంచే మనకు కలగవచ్చు. మన తల్లిదండ్రులే మనల్ని ద్వేషించవచ్చు, అక్కచెల్లెలే ద్వేషించవచ్చు, మన బంధుమిత్రులే ద్వేషించవచ్చు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించినప్పుడు మిగతా వారికి ఆయన ఇష్టం లేకపోవచ్చు, ఆయన అనుసరించడం ఇష్టం లేకపోవచ్చు. అటువంటి సందర్భంలో కుటుంబ సభ్యుల నుంచి, బంధుమిత్రుల నుండి తిరస్కారం ఎదురవుతుంది. అప్పుడు నువ్వు నిర్ణయించుకోవాలి, నీకు క్రీస్తు కావాలా, బంధువులు కావాలా. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన నా కొరకు తల్లినైనను తండ్రినైనను విడిచిపెట్టాలంటే ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, కుమారుడినైనను కుమార్తెనైనను ఎక్కువగా ప్రేమించకూడదు. ఆయన కంటే ఎక్కువగా దేనిని మనము ప్రేమించకూడదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి తిరస్కారం అనేది మన సొంత వారి నుంచే మనకు ఎదురు కావచ్చు. ఇంకా హింస, ఆ పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు తప్పిదమునకై మనం దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము కలుగుతుంది? మేలు చేసి బాధపడినప్పుడు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకంటే మీరు ఇందుకోసమే పిలువబడితిరి. క్రీస్తు ఆయన మన కొరకు బాధపడి తన అడుగుజాడలందు మనము నడుచుకున్నట్లు దీనిని మనకు మాదిరిగా విడిచిపెట్టిపోయినని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే క్రైస్తవుడికి నిజ జీవితంలో హింస అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అయిన దానిని తట్టుకుని నువ్వు నిలబడాలి. తర్వాత అవమానం కలుగుతుంది. హెబ్రీ పత్రిక 12:2లో చెప్తాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. క్రీస్తు ఎందుకు అవమానించబడ్డాడు అని అంటే, ఆయన చేస్తున్నటువంటి రక్షణ కార్యము నెరవేరితే ఆ ఆనందము మహానందము. సమస్త ప్రజలందరినీ, తరతరాల నుండి పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలకు ఆయన విమోచనాన్ని కలిగించబోతున్నాడు, అందరినీ తండ్రి దగ్గరికి నడిపిస్తున్నాడు అనేటటువంటి ఆనందం ముందు ఆయన తనకు కలిగినటువంటి అవమానాన్ని ఎంత మాత్రము లెక్క చేయలేదు. దేవాది దేవుడు
నరులను సృష్టించిన దేవుడు నరులతోనే అవమానించబడటం అనేది అది ఎలాంటి పని? అయినా దానిని ఆయన సహించాడు. తర్వాత హేళన చేయబడ్డాడు క్రీస్తు. దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కట్టువాడవు నీవేనా? అయితే నిన్ను నువ్వు రక్షించుకో. తర్వాత నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగిరాని వాళ్ళు హేళనగా మాట్లాడడం మనం చూస్తాం. తర్వాత అపోస్తుల కార్యములు 10:39 వచనంలో ఆయనను వారు మ్రాను మీద వేలాడదీసి చంపిరి అని వ్రాయబడి ఉంది. క్రీస్తు మన కొరకు చనిపోయాడు, హింసింపబడ్డాడు, అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, సొంత జనుల చేత తిరస్కరించబడ్డాడు. కాబట్టి వీటన్నిటిని మనకు మాదిరిగా చూపించి ఆయన వెళ్తూ ఉన్నాడు. తనను అనుసరించినటువంటి వారు తనను తాను ఉపేక్షించుకొని, అంటే మన గురించి మనం ఇంకా ఏమాత్రం ఆలోచన చేసేదానికి లేదు. నువ్వు ఏ పని చేసినా అది క్రీస్తు కొరకే చేసేవాడవుగా ఉండాలి. స్వార్థము పూర్తిగా విడిచిపెట్టాలి. క్రీస్తుని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా తమను తాము ఉపేక్షించుకొని దూషణలైతేనేమి, శ్రమలైతేనేమి, మరణమైతేనేమి, అవమానమైతేనేమి, హేళనైతేనేమి, తిరస్కారం అయితేనేమి, వీటన్నిటితో కూడినటువంటి మార్గములు అనునిత్యము నడుస్తూ పోరాడుతూ జీవించవలసిన వారే ఉంటూ ఉన్నారు. అలా జీవించిన వారే క్రీస్తుకు పాత్రులవుతారు. వ్యక్తిగతమైనటువంటి సుఖాలను విడిచిపెట్టాలి, సామాజిక వినోదాలను విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధాలను వదులుకోవాల్సి వస్తుంది, మనకున్నటువంటి ఆశలు వదులుకోవాల్సి వస్తుంది, వస్తు సముదాయాలతో కూడినటువంటి భోగభాగ్యాలను, ఇంకా చివరికి మన పరిస్థితి బాగలేకపోతే క్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేయవలసి కూడా ఉంటుంది. ఇలాంటి వారే క్రీస్తు బిడ్డలు అవుతారు. క్రీస్తు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. తనను అనుసరించినటువంటి వారు ఏమి చెల్లించాలి, శిష్యత్వపు వెల ఏమి చెల్లించాలంటే, ఇదిగో వీటిని మీరు భరిస్తూ నా కొరకు మీరు జీవించాలి. ఈ లోకంలో నా కొరకు మీరు జీవించి ఇతరులకు మార్గదర్శకులై నా సువార్తను ఈ లోకమంతటా మీరు ప్రకటించాలని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. అలా శిష్యులు వారి యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా క్రీస్తు సువార్తను ప్రకటించారు. కాబట్టి ఇవాళ నేటికి క్రైస్తవ సువార్త ప్రపంచంలో నలుమూలలా వ్యాపిస్తూ ఉంది. వారి యొక్క ప్రాణత్యాగమే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపే ఇవాళ మనము బైబిల్ పట్టుకొని చదవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మనం నిజంగా క్రీస్తును అనుసరించే వారమైతే ఇక్కడ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మన నిత్య జీవితంలో మనము భరించడానికి సిద్ధపడి, సిలువను మోయటం అంటే ఇదిగో వీటన్నిటిని భరిస్తూ జీవించినట్లయితే క్రీస్తుకి ఇష్టమైనటువంటి వారం మనం అవుతాము. ఆయన అనుగ్రహించేటటువంటి రక్షణకు పాత్రలు అవుతాము. ఇదిగో ఇప్పుడు మీరు దిక్కించుతున్నారు, కానీ మీరు సంతోషపడే దినాలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో దేవుడు మనకు సంతోషాన్ని, మహా ఆనందాన్ని, సమాధానాన్ని, ఆయనతో జీవించే కృపను మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకొని అలాగా క్రీస్తు శిలువను ఎత్తుకొని ఆయన అడుగుజాడల్లో నడిచేటటువంటి వారంగా ఉండాలంటూ, అలా మనం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిత్యం నడిపించులాగున ఆ దేవునికి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.